హలో అందరికీ. మరొకసారి ప్రశస్తమైన బైబిల్ సెమినార్ కలిగి ఉన్నందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకవేళ మీరు దేవుడు అయినట్లయితే దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? దేవుడు మనతో ఎన్నో విషయాలు మనతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క హృదయాన్ని మనలోకి ప్రవహింప చేయాలనుకుంటున్నాడు. దేవుడు భూమి ఆకాశం సృష్టించిన తర్వాత మనిషిని నిర్మించినప్పుడు, మనిషిని నిర్మించిన తర్వాత దేవుడు నిరంతరం తన హృదయాన్ని ప్రవహింప చేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు మీ హృదయాన్ని ఆయనతో ఒక్కటిగా చేయాలనుకుంటున్నాడు. దాని గురించి ఈరోజు నీతో మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిగా బైబిల్లో నుంచి వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 31వ వచనం నుంచి. మీరు కనుక తెరిచినట్లయితే యోహాను సువార్త 11:31 వచనం చదువుతాను. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుండని యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, ఇక్కడ నుండి నేను నా సహోదరుడు చావకుండునా నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మను మూలుగుచ్చు అతను ఎక్కడి నుంచి తనని అడగగా, వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి ఎద్దుకు వచ్చాను. అదొక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతడు చనిపోయిన 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మినేళ్ల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదని ఆమెతో అనేను. అంతటి వారు ఆ రాయి తీసివేస్తారు. యేసు కన్నులు పైకి, తండ్రి, నీవు నా మనవి వినినందు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నాను, నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపిదవని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహం నమ్మనట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పుతున్నా నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రంతో కట్టబడినవాడు వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పాను. 44వ వచనం వరకు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం యేసు చనిపోయిన లాజరుని ఎలా లేపింది అనే దాని గురించి మాట్లాడుతూ ఉంది. మరి మార్త మరియల అన్నయ్య అయిన లాజరు చనిపోయిన దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ప్రజలు చనిపోయే వాళ్ళ పట్ల ఎంతో నిరీక్షణ కలిగి ఉంటాం. ప్రజలు వాళ్ళ యొక్క నిరీక్షణ వ్యాపారం మీద పెట్టుకుంటూ ఉంటారు. ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్న దాని మీద ఎంతో నిరీక్షణ పెట్టుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్న దాని ప్రకారం జరగబోతే వాళ్ళు ఉన్న నిరీక్షణ కోల్పోతూ ఉంటారు. మరి ఎవరైనా చనిపోతున్నట్లుగా ఆ నిరీక్షణని ఎవరైనా బ్రతికిస్తే బాగుండదు అనిపిస్తుంది.
యేసుక్రీస్తు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మానవుడితో దగ్గర అవ్వడానికి గాను, మనిషికి కృపను సహాయం చేయడానికి ఆయన మానవ శరీరాకారంతో ఈ భూమి మీదకి వచ్చాడు. బయటికి చూడడానికి యేసుకి కన్నులు, ముఖము, నోరు అన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి. ఆయనకి చేతులు, కాళ్ళు మొత్తం అన్నీ ఒకేలా ఉన్నట్టు అనిపించిన, కానీ ఆయన దేవుడు. మన దగ్గర లేని శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయన లోకాన్ని మార్చే శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయన ఎక్కడ కోరుకోవాలనుకున్న ఆ స్థలం వైపుకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ మానవ పద్ధతులకి, మానవ మార్గాలకి మనం ఎంతగానో అలవాటు పడ్డాం. మనము ఆయన హృదయాన్ని చేరుకోవడానికి గాను మన హృదయంలో ఎన్నో మార్గాలు మనం కలిగి ఉన్నాం. నువ్వు ఎవరివైనప్పటికీ కూడా నువ్వు ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాటని నువ్వు అంగీకరించినప్పుడు నువ్వెంతో అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతావు. మన యోహాను సువార్త 11వ అధ్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం కాదు, దానికంటే ముందు యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తే రాయబడింది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ వారు ఆయనను అంగీకరించలేదని చెప్తూ ఉంది. తను ఎందరు అంగీకరించారు వారందరికీ, అనగా తన నామం విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాను. యేసు ఎప్పుడైతే ఆయన మాట మాట్లాడినప్పుడు, ఆయన మాటలను హృదయాన్ని నువ్వు పొందుకునే దాన్ని ఖచ్చితంగా నీ హృదయంలో అంగీకరించినప్పుడు, దాన్ని బట్టి నీ హృదయం యేసుతో ఒక్కటవుతుంది. అప్పుడు నువ్వు ఏది ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తుంది. మనం యేసుని నమ్మడానికి గల కారణం ఏమిటంటే, ఆయన మాట్లాడిన మాటలు ఏదో చాలా మంచివని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మాటలు ఎంత వివేకంతో ఉన్నవి. అయితే మన దగ్గర లేని శక్తి ఆయనలో ఉంది. మన దగ్గర లేని ఆ శక్తిని మన హృదయంలో మనం అంగీకరించినప్పుడు నువ్వు ఎవరివైనప్పటికీ కూడా నువ్వు పాత వ్యక్తి కూడా నూతనమైన వ్యక్తిగా మారుతావు. నువ్వు యేసు యొక్క శక్తిలో జీవిస్తావు. ఆయన యొక్క ప్రేమలో నువ్వు నివసిస్తావు. అవును, మనందరం చాలా పాపాలు కలిగి ఉన్నాం. అంటే చాలా పాపాలు కలిగి ఉన్నామంటే మనలో నీతి లేదని అర్థం. మరి యేసు యొక్క నీతిని పొందుకోవడానికి గాను నువ్వు ఆ యేసు యొక్క నీతిని అంగీకరించినప్పుడు నువ్వు కూడా నీతిమంతుడి వ్యక్తి అవుతావు. నీకు రోగాలు ఉన్నాయి, నీ రోగాన్ని జయించిన శక్తి నీకు లేదు, కానీ యేసు యొక్క శక్తి నువ్వు పొందుకున్నప్పుడు, ఆ మాటను మన హృదయంలో అంగీకరించినప్పుడు నువ్వు అంతకుముందు వరకు ఎలా ఉన్నావు ఆ వ్యక్తి నుంచి ఎంతో నూతన వ్యక్తిగా నువ్వు మారుతావు. 1962 సంవత్సరం వరకు నేను ఎంతో చీకటిలో జీవించాను. నేను ఆ చీకటిలోంచి బయటికి రావాలనుకున్నాను. ఎటువంటి నిరీక్షణ లేకుండా జీవించి నాకు ఎంతో బాధగా ఉంది. అది ఇప్పుడు నాకు చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా మరి 3, 4, 5 సంవత్సరాలు లేదా నిరీక్షణ లేదని మారవచ్చు. కానీ నాకు తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళాలో. కానీ విచారమైన విషయం ఏంటంటే నిరీక్షణ లేదు. ప్రతి చోట బాధ కలుగుతుంది. నేను చేసిన ప్రతి దాంట్లో కూడా నేను విఫలమయ్యాను. ఆ సమయంలో నేను ఆలోచించాను, వొకేషనల్ మిలిటరీలోకి వెళ్ళాలని అనుకున్నాను. ఒకవేళ వొకేషనల్ ఆఫీసర్ స్కూల్కి వెళ్తే
మరి 5:30 వరకు ఉండొచ్చు, 5:30 తర్వాత పని ఉండదు. నేను నైట్ స్కూల్లో చదువుకోవచ్చు అనుకున్నాను 5:30 తర్వాత. అటువంటి నిరీక్షణతో వొకేషనల్ సోల్జర్కి నేను అప్లై చేశాను. అయితే నేను 19 సంవత్సరాల వరకు నేను ఏం చేసిన ప్రతి దాంట్లో విఫలమయ్యాను. మరి వేరే వాళ్ళు చేసినప్పుడు అంతా బాగానే జరుగుతుంది, కానీ నేను చేస్తున్నప్పుడు విఫలమవుతున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఏది ప్రయత్నం చేసినా ఎందుకు ఓడిపోతున్నాను? మరి ఆర్మీ హెడ్ క్వార్టర్ వాళ్ళు నన్ను సంప్రదించారు. పలానా రోజు టెగు మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి ఫిజికల్ టెస్ట్ చేయించుకోమన్నారు. మరి నేను అంత బలమైన వ్యక్తిని కాదు, కానీ భౌతికంగా బాగానే ఉన్నాను. అయితే మరి నేను ఊహించలేదు ఆ ఫిజికల్ టెస్ట్లో ఫెయిల్ అవుతానని చెప్పి. మరి ఇంటర్నల్ మెడిసిన్, కంటికి సంబంధించిన డాక్టరు, ముక్కు సంబంధించిన డాక్టరు, మరి ఆ యొక్క చెకింగ్, ఆ యొక్క లిస్ట్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మరి దాని మీద మెడికల్ ఆఫీసర్ సంతకాలు పెట్టారు. మరి ఒక డాక్టర్ అయిన తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నేను ఎప్పుడైతే దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళానో ఆ దంతవైద్యుడు సంతకం పెట్టాడు నా కార్డు మీద, కానీ వేరే వాళ్ళ కార్డు మీద రాసిన సంతకం నా దాని మీద వేరుగా ఉంది. నేను గ్రహించాను నేను విఫలమయ్యానని. అడిగాను, నీ పళ్ళు నువ్వు చూడు. అవతల నా స్నేహితుడికి పళ్ళు బాగానే ఉన్నాయి, కానీ నా పరిస్థితి ఏంటంటే నా ముందు వరుసలో ఉన్న పళ్ళు కొంచెం విరిగింది. దానివల్ల నేను ఒకవేళ ఫెయిల్ అయ్యానేమో అనుకున్నాను. ఆ డెంటిస్ట్ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను. దయచేసి నాకు సహాయం చేయండి అన్నాను. వాళ్ళు అన్నారు, ఎందుకు తొందరగా ఆర్మీలోకి వస్తున్న వాళ్ళు ఎలా అయినా తీసుకుంటారు కదా. నన్ను లేదు, దయచేసి నాకు సహాయం చేయండి, నేను తొందరగానే ఆర్మీలో జాయిన్ అవ్వాలి. అయితే ఆ మెడికల్ డాక్టర్ చెప్పింది ఏంటంటే, నేను నా ఉద్యోగం వదిలేయాల్సి వచ్చినా సరే నీకు సహాయం చేయండి, నేను నీకు సహాయం చేయలేను. వెనకాల పన్ను అయితే ఓకే, కానీ ఇది ముందు వరుసలో పన్ను విరిగింది కాబట్టి నేనేం సహాయం చేయలేను. నాకు తెలిసి చాలా చిన్న విషయం. నేను ఆ రోజు నిజంగా చాలా బాధపడ్డాను. నేను ఏది చేసినప్పటికీ ప్రతి దాంట్లో ఓడిపోయాను. నేను ఎంతో బాధలో నిరాశలోనూ ఉన్నాను. అది 1962 సంవత్సరం మే నెల. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో నేను నా జీవితాన్ని ఒక ఫిలాసఫర్లాగా చూడడం మొదలుపెట్టి నేను ఏం చేసిన పెద్ద దాంట్లో ఓడిపోతున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? నాలో ఏం తప్పు ఉంది? నేను ఎలా జీవించాలి ఇప్పటి నుంచి? కానీ దాని యొక్క ఫలితం ఏమిటంటే, నా జీవితంలో ఎప్పటిదాకా చేసిన ప్రతిదీ కూడా అంతా ఓడిపోయాను. చివరికి నేను ఆలోచించింది ఏంటంటే, నేను నా ఆలోచనలు వెంబడిసి నేను నాశనం అవుతాను, నన్ను నేను నమ్ముకోకూడదు, ఆ ఆలోచన నేను కలిగి ఉన్నాను. నేను సంఘానికి వెళ్తూ ఉండేవాడిని. మరి చిన్నప్పటి నుంచి నేను చాలా పేదవాడికి ఎంతో ఆకలితో జీవించాను. మరి కొరియాలో యుద్ధం జరిగేది. కొరియా యుద్ధం ఎంతో దయనీయంగా ఉంది. ఎంతోమంది పురుషులు యుద్ధంలో చనిపోయారు. ఎంతోమంది స్త్రీలు ఇంట్లో యజమానులు లేకుండా ఉన్నారు. మరి 30% మంది నా క్లాసులో ఉన్న విద్యార్థులందరూ కూడా అనాథలు. మేము ఎంతో కటిక చీకట్లో జీవించాం. అప్పటి నుంచి నన్ను నేను నమ్ముకునే హృదయం అంతా కూడా పూర్తిగా విరగొట్టబడింది. యేసు నన్ను ప్రేమించాడు. యేసు నాలో పని చేయాలనుకుంటున్నాడు. నా ఆలోచనలు యేసు ఆలోచనలు వేరు కాబట్టి, ఒకవేళ నేను ఆలోచన కలిగినట్లు అది యేసు ఆలోచనతో పోరాటం చేస్తాయి. దేవుడు నన్ను బాధలో పెట్టాలనుకోవట్లేదు. నా ఆలోచనలు అన్నింటిలో ఆయన విరగొట్టాలనుకుంటున్నాడు. మరి అది పూర్వకాలం రోజుల నుంచి చాలా ఆకలితో ఉండేవాడిని. అందుకే ఆకలి తట్టుకోలేక ఎన్నో దొంగతనాలు చేస్తూ ఉండేవాడిని.
నా స్నేహితులతో గోధుమ తోటలకు వెళ్ళి ఆ కంకులు కోసి వాటిని కాల్చుకుని తినేవాళ్ళం. అవి దొంగిలించినాయి కాబట్టి చాలా రుచిగా అనిపించేవి. ఎంతో ఎక్కువ శోధించబడుతూ ఉండేవాడిని. మరి వేరే వాళ్ళ తోటలోంచి యాపిల్ కాయలు దొంగిలించేవాళ్ళు. మరి సంఘానికి వచ్చి పాపక్షమాపణ అడుగుతూ ఉండేవాడిని. నేను ఈ విధంగా నిరంతరంగా జీవిస్తూ వచ్చాను. నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పటికీ కూడా లేదో గుడ్డిగా బైబిల్ ఏం చెప్తుంది నమ్మలేం. మరి ఇదేం చెప్తుంది, ఇది ఎలా జరుగుద్ది, ఎందుకు ఇలా బైబిల్లో రాయబడి ఉంది, కానీ నేనే చేయలేకపోతున్నా కదా. నాకు సంబంధించిన ప్రతిదీ విరగొట్టబడినప్పుడు నా హృదయంలో ఎంతో నూతనమైన విషయాలు జరగడం మొదలుపెట్టాయి. అంతకుముందు నా హృదయంలో ఏదైతే అనిపిస్తుంది దాన్ని అంగీకరించేవాడిని. నా హృదయానికి అది సూట్ అవ్వకపోతే అంగీకరించేవాడిని కాదు. ఇప్పుడు నేను చూస్తే నేను ఎంత తప్పుగా ఉన్నానో, మరి నాలో ఏదో రైట్గా ఉంది అనేది ఏమీ లేదు, కానీ ఏది చెప్తున్నా సరే వాక్యాన్ని అంగీకరిస్తున్నాను. ఈరోజు నేను మీతో ఈ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నీ ఆలోచనలు వెంబడించావు, కానీ వాటన్నిటిని ఖాళీ చేసినట్లయితే ఈరోజు మరి మనం క్రిస్మస్ కంటాట చేస్తూ ఉంటాం. మరి అందులో ఒక కంటాటలో ఒక సీన్ ఉంది. ఒక వృద్ధ దంపతులు ఉంటారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, మరి మీకు ఇష్టమైన చికెన్ సూప్ తిందాం అని భర్త చెప్తే భార్య ఏమంటుందంటే, లేదు మీకు ఇష్టమైన ఆ చికెన్ స్టేక్ తిందాం. చికెన్ సూప్ అని ఒకళ్ళు అంటున్నారు, లేదు చికెన్ స్టేక్ అని ఒకళ్ళు అంటున్నారు. చికెన్ సూప్ లేదు స్టేక్. వాళ్ళిద్దరు కూడా ఆ విధంగా పోట్లాడుకుంటున్నారు. ఈ ముస్లిం అమ్మగారు నేను ఎప్పుడు ఏ చెప్పిన ప్రతీది వ్యతిరేకంగా చెప్తుంది. వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క సీన్ ఉంటుంది ఆ నాటికలో. ఒకవేళ చికెన్ సూప్ తిందామంటే సరే తిందామంటే అంతా అయిపోద్ది. కానీ ఎందుకు ఫైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుసా? మరి అది అయి ఉండవచ్చు, అయి ఉండకపోవచ్చు. మరి ప్రతిసారి మనం బైబిల్ చదివినప్పుడు చూస్తే బైబిల్లో ఉన్న మాటలు అర్థం చేసుకోలేని, అంగీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు మనకు మన యొక్క సొంత స్థాయి, సొంత జ్ఞానం, సొంత అనుభవాలు ఉన్నాయి. మనం దీన్ని గుడ్డిగా అంగీకరించలేం. కాబట్టి మన హృదయాన్ని యేసుతో ఒక్కటిగా చేసుకోలేకపోతున్నాం. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరు ఎలా మరణించాడు, ఎలా బ్రతికాడు అనేది మనం చూస్తాం. దేవుడు మనిషికి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? మనిషి యొక్క ఆలోచనలకు దేవుని ఆలోచనలకు మధ్య గల తేడాను దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీరు ఎవరైనప్పటికీ కూడా, నువ్వు ఎన్ని పాపం చేసినప్పటికీ, నువ్వు ఎంత దుష్టమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ, నువ్వు ఎంత మంచి చేసినా, ఎంత చెడు చేసినా, నువ్వు మంచిగా కనిపించినా, చెడుగా కనిపించినా, నువ్వు మంచివాడమైనప్పటికీ, చెడ్డవాడైనప్పటికీ దానికి సంబంధం లేకుండా మన మానవులుగా మనం దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క మాటను అంగీకరించి దేవుడితో ఒకటైనట్లయితే అప్పటి నుంచి మన హృదయం నుంచి దేవుడితో ఒకటవగలుగుతాం. మరి చాలా కాలం క్రితం ఈ మైక్రోఫోన్ అనేది ఉంది. మరి ఇటువంటి మైక్రోఫోన్ని వైర్లెస్గా చేసి మరి శబ్దాన్ని మనం ఉపయోగిస్తున్నాం. మరి దాన్ని వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అంటే, మరి మనం చూసినట్లయితే అయస్కాంత తరంగాలు మనకు కనిపించకపోయినప్పటికీ అవి గాల్లో ప్రవహిస్తాయి, ప్రయాణం చేస్తాయి. మరి అయస్కాంత తరంగాలను తయారు చేసి టెక్నాలజీ అభివృద్ధి చేశారు. మరి అయస్కాంత తరంగాల్ని విద్యుత్ తరంగాలను తయారు చేసి ఆ మెషిన్ ఆసిలేటర్ అంటాం.
మరి ఆ యొక్క విద్యుత్ తరంగాలు తయారు చేసినప్పుడు అది క్రిస్టల్స్ని తయారు చేస్తుంది. ఎప్పుడైతే దాని ద్వారా విద్యుత్తును మనం పంపిస్తామో అది విద్యుత్ తరంగాలను తయారు చేస్తుంది. ఆ ఆసిలేటర్ అనేది ఆ విద్యుత్ తరంగాలు అనేవి ధ్వని తరంగాలకి ఒకేలా ఉంటాయి. మరి ఆ యొక్క కాంతి తరంగాలు అలాగే విద్యుత్ తరంగాలు రెండు వేరు. మరి ఆ కాంతి కంటే కూడా విద్యుత్ తరంగాలు ఇంకా ఎంతో వేగంగా ముందుకు వెళ్తాయి, 13 టెరాసైకిల్స్. ఈ మైక్రోఫోన్లో ఆ యొక్క ఆసిలేటర్ అనేది పెడతారు. దాని ద్వారా ఎప్పుడైతే విద్యుత్ తరంగాలు తయారవుతాయో దాని తర్వాత ప్రజలు ఏం గ్రహిస్తారు అంటే మరి ఆ యొక్క విద్యుత్ తరంగాల్లో ధ్వని తరంగాలు ఎలా పడతారో వాళ్ళు మరి ఎంతో పరిశోధన చేసి దాన్ని కనుగొన్నారు. మరి ధ్వని 340 మీటర్లు పర్ సెకండ్కి ప్రయాణించగలుగుద్ది. కానీ కాంతి 3600 కిలోమీటర్లు ప్రయాణించగలుగుద్ది. మరి ఆ విద్యుత్ తరంగాలకి ఎప్పుడైతే ధ్వని తరంగాలు కలుపుతున్నారో అప్పుడు ఈ ధ్వని చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఈ మైక్రోఫోన్ ద్వారా ఇది ధ్వనిని పొందుకుంటుంది. ఆ ధ్వనిని విద్యుత్ తరంగాల్లో పెట్టి అది యాంప్లిఫైర్కి పంపిస్తుంది. యాంప్లిఫైరు ఆ ధ్వనిని అయస్కాంతం యాంప్లిఫై చేసి ఆ స్పీకర్లోకి పంపిస్తుంది. అంతకుముందు రోజులు ఈ వైర్లెస్ ఫోన్లు ఉండే కాదు, కానీ ఈరోజు చూస్తే వైర్లెస్ ద్వారా కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా అదే విద్యుత్ తరంగాలు మన సెల్ ఫోన్ కూడా పనిచేస్తుంది. మరి ఆ విద్యుత్ తరంగాలకి మనం పిక్చర్ పెడుతున్నాము, తర్వాత మూవీస్ కూడా అలాగే తయారు చేస్తున్నాము. ఇక్కడ మనకు ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు మనలో తన హృదయాన్ని పెట్టడానికి గాను ఆయన తన హృదయాన్ని అలా తయారు చేసి మనలో ఇలా పెట్టలేదు. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా తన హృదయం మన చెవులకు వినబడేలా దేవుడు అనుమతి ఇచ్చాడు. మన చెవుల ద్వారా చాలా సమాచారం మనం తెలుసుకుంటాం. అది బ్రెయిన్లోకి వెళ్తుంది. ఏది రైటా ఏది సరైనదని పెడతాం, తప్పుగా ఉన్నదంతా మనం బయటకు పారవేస్తాం. కానీ మనం ఎప్పుడైతే యేసు యొక్క మాటలు అంగీకరిస్తామో మన యొక్క స్థాయికి సరిపడే మాటలు అంగీకరించడం చాలా సులభం. మనకు స్థాయికి సరిపడిన మాటలు అంగీకరించడం చాలా కష్టం. ఆత్మీయ జీవితంలో ఈ సమస్యను మనం పరిష్కరించినట్లయితే ఆత్మీయ జీవితం చాలా సులభం అవుతుంది. ఇదైతే గుడ్డిగా నేను దేవుని నమ్ముతున్నాను, నాకు విశ్వాసం ఉంది అన్నట్లయితే ఆ విధంగా జీవితం వెళ్ళదు. నువ్వెవరు అయినప్పటికీ ఈరోజు నీ హృదయం కనుక ఖాళీ అయినట్లయితే యేసు యొక్క మాటలు అంగీకరించు. ఆయన నమ్మడం అంటే అర్థం ఏమిటంటే ఆయన మాటలు నీ హృదయం అంగీకరించడం, నీ హృదయాన్ని యేసు హృదయంతో ఒక్కటిగా చేయడం. ఉదాహరణకి ఒక యవన స్త్రీని కానీ కలిసినట్లయితే, నేను సింగిల్గా లేను, నాకు వివాహమైన వ్యక్తిని, నేను తాతగారిని అయిన, నాకు కొడుకు కూతురు ఉన్నారు, 4 మనవళ్ళు మనవరాలు ఉన్నారు. ఉదాహరణకి ఒక పురుషుడిని అనుకోండి, నేను ఒక యవన స్త్రీని కలిశాను. ఆమె ఎంతో అందంగా ఉంది, నాకు చెప్పి నువ్వు ఎంతో అందంగా నేను ప్రేమిస్తున్నానని చెప్పాను. సరే మనం వివాహం చేసుకుందామని చెప్పాను. ఆ మాట ఆ స్త్రీ వింది నా నుంచి. మరి ఆ యవనస్తురాలు కనుక నేను కూడా ఇష్టపడితే ఆమె ఏం చెప్పుద్ది? మీ స్ట్రోక్స్ చాలా బాగుంది, మనం వివాహం చేసుకుందామని చెప్పేది. అది హృదయంలో ఒక్కటవడం, అవునా కదా? ఒకవేళ ఆ యవన స్త్రీ అంత నా నుంచి వెళ్ళిపో, నాకు చాలా మంచి అందమైన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నీకేమైంది, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, అప్పుడు వేరే హృదయం కలిగి ఉన్నట్టు. మీకు అర్థమైందా? చాలా సింపుల్. మరి బైబిల్లోని ఏ మాట అయినప్పటికీ ఆ మాటతో మీ హృదయం ఒకటైనప్పుడు
ఆ యవన స్త్రీ గనక నన్ను ప్రేమించే హృదయం ఉన్నట్లయితే, నన్ను అంగీకరించే హృదయం ఉన్నట్లయితే, మరి నన్ను తృణీకరించే హృదయం రెండు వేరు. ఆమె నా హృదయాన్ని కనుక అంగీకరించినట్లయితే ఆమె నన్ను అంగీకరిస్తుంది. ఆమె నాతో ఒకటని హృదయం కలిగి ఉంటుంది. ఆమె నన్ను కనుక తృణీకరించినట్లయితే ఆమె నా నుంచి వేరే హృదయం కలిగి ఉన్నట్లు. అని మనం చికెన్ సూప్ తిందాం మీకు ఇష్టమే, కానీ లేదు లేదు లేదు, నీకు ఇష్టమైన స్టేక్ తిందాం. చికెన్ సూప్ తిందాం, లేదు స్టేక్ తిందాం. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. ఈ ముసలిమం ఎప్పుడు కూడా నేను చెప్పింది వినదు. అటువంటి సీన్ అనేది ఒకటి క్రిస్మస్ కంటెంట్లో ఉంది. మరి ఆ వృద్ధ దంపతులు వాళ్ళిద్దరు హృదయాలు ఒక్కటి కానప్పుడు వాళ్ళు అంటారు, ఏమండి నీకు ఇష్టమైన చికెన్ సూప్ తిందాం అంటే, లేదు లేదు మీకు ఇష్టమైన చికెన్ స్టేక్ తిందాం. మరి ఇప్పుడు చికెన్ సూప్ తిందాం, వచ్చేసారి చికెన్ స్టేక్ తిందాం అంటే చాలా బాగుంటుంది. కానీ అలా కాకుండా చికెన్ సూప్ అంటే, లేదు చికెన్ స్టేక్, అప్పుడు ఏం పని అవ్వదు. హృదయంలో అంత అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బైబిల్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మన హృదయ లోకాన్ని బైబిల్ నుంచి నేర్చుకుంటున్నాం. నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అవును యేసు ఇక్కడ మరణించిన లాజరు లేపడేది ఎంత ప్రాముఖ్యమైనది, బైబిల్ మనకు ఆ విషయాన్ని చెప్తూ ఉంది. అయితే బైబిల్ మనకు చాలా స్పష్టంగా చెప్పి మన యొక్క హృదయం ఎలా ప్రవహిస్తుంది ఇక్కడ చూపిస్తూ ఉంది. మనం ఇక్కడ ఉన్న దేవుని యొక్క హృదయంలోకి నేర్చుకున్నట్లయితే, మే 1962 సంవత్సరంలో, అప్పటి వరకు నా జీవితంలో నాకు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. నేను ఒక దాంట్లో ఓడిపోయాను, రెండో దాంట్లో, మూడో దాంట్లో, నాలుగో దాంట్లో, అన్నింటిలో ఓడిపోయాను. చివరికి నేను ఒకేషనల్ ఆర్మీలకు వెళ్ళాలనుకున్నాను. అందులో కూడా ఆ సమయంలో అందులో కూడా నేను ఓడిపోయాను. ప్రతిదీ దాంట్లో విఫలమయ్యాను. చివరికి నన్ను నేను నమ్ముకోలేని వ్యక్తిగా అయ్యాను. నేను ప్రతి దాంట్లో ఓడిపోయాను, నాకు తెలీదు. కానీ దేవుడు నన్ను ఉపయోగించడానికి గాను నేను చేసిన ప్రతి దాంట్లో ఓడిపోయేలా దేవుడు చేశాడు. దాని తర్వాత ఎన్నో దొంగతనాలు చేశాను. మరి తోటల నుంచి ఆపిల్కాయలు దొంగలించాను. దేవుడు నన్ను క్షమించని ప్రార్థన చేసేవాడిని. నేను పీచ్ అనే పండు, బంగాళదుంపలు, ఇవన్నీ ఆకలి తోటలకు ఎన్నో దొంగలించేవాళ్ళం. నేను ఆ విధంగా ఎంతో జీవించాను. కానీ దాని తర్వాత నేను బైబిల్ చదివినప్పుడు నేను అర్థం చేసుకుని దాన్ని అంగీకరించాను. నాకు ఏదైతే అర్థం కాలేదో ఆ మాటలని అంగీకరించలేను వాడిని. కానీ యోహాను సువార్త 11వ అధ్యాయం చూసినట్లయితే లాజరు మరణించాడు. మార్తా మరియల ఇద్దరు యొక్క సహోదరులు మనం చూస్తాం. మార్తా మరియల యొక్క ఈ కథ అనేది మనందరి కథ. ఇది స్పష్టంగా మన హృదయాన్ని తెలియజేస్తూ ఉంది. మొదటిగా మనం చూసినట్లయితే మార్తా మరియలు లాజరుతో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారు. వాళ్ళు ఎంతో కష్టంలో జీవిస్తూ ఉన్నారు. యేసు నిజంగా మార్తా మరియలు లాజరుని ఎంతో ప్రేమించాడు. వాళ్ళకి ఎంతో దగ్గరవాడు. ఆ విధంగా వాళ్ళ యొక్క అన్నయ్యకి ఎప్పుడైతే రోగం వచ్చిందో మార్తా మరియలు యేసు కబురు పంపించారు. వాళ్ళు యేసు దగ్గర పంపించారు. యేసుని తొందరగా రమ్మని కబురు పెట్టడానికి ఒకరిని పంపించారు. మీరే యేసు అనేక మంది రోగులు స్వస్థపరిచాడు. మార్తా మరియలు ఆలోచించారు యేసు వచ్చి తన సహోదరుని స్వస్థపరుస్తాడని. కానీ వాళ్ళు పంపించిన మనుషులు తిరిగి వచ్చారు. ఎందుకు మీరు వచ్చారు, యేసుని ఎందుకు తీసుకురాలేదు? లేదు, యేసు చెప్పాడు ఈ రోగం మరణ నిమిత్తం కాదని చెప్పాడు, దేవుని యొక్క మహిమ నిమిత్తం అని చెప్పాడు. అవునా, నిజమా? ఆయన రావట్లేదు అయితే? అవును, ఆయన మాతో రాలేదు. సరే, అయితే ఈయన చనిపోడు. అయితే అన్నయ్య ఇంకా అనారోగ్యం ఎక్కువ అవుతుంది.
ఏంటి ఇతను ఇంకా రోగం ఎక్కుతుంది, ఇతను చనిపోతాడేమో, యేసు తొందరగా వస్తే బాగుంటుంది, యేసు కనుక తొందరగా వస్తే సహోదరుడు బ్రతుకుతాడు, యేసు రోగాన్ని స్వస్థపరుస్తాడు. కానీ ఎందుకు ఆయన రాలేదు? దాని తర్వాత చూస్తే అన్నయ్య చనిపోయాడు. యేసు చెప్పాడు, ఈ రోగం మరణ నిమిత్తం కాదన్నాడు. మార్త మరియలు ఆలోచించారా, మా సహోదరుడు చనిపోడు, కానీ అతను చనిపోయాడు. వాళ్ళు చాలా బాధపడ్డారు. యేసు నీకేమైంది, నువ్వు వచ్చి అతను స్వస్థపరిచి ఉండాల్సింది కదా. అందుకే వాళ్ళ హృదయంలో ఎంతో కన్నీరు కాచారు. మరి ఆ పొరుగు వారితో అందరితో పాటు కలిసి సమాధి కార్యక్రమం చేశారు. మరణించిన 4 రోజుల తర్వాత యేసు వచ్చాడు. మరి యేసుకి మరియకి మధ్యలో సంభాషణ జరుగుతుంది. మరి ఒకసారి మనం కలిసి ఆలోచిద్దాం. మరి యేసు వచ్చేసరికి మరి అంత నిరాశలో ఉంది కాబట్టి ఆయన కలవడానికి కూడా వెళ్ళలేదు. యేసు ఎందుకు మా సోదరుడు చనిపోయినప్పుడు రాలేదు, నువ్వు త్వరగా బతుకుండగానే త్వరగా వచ్చి అతను రక్షించాల్సింది కదా, ఇప్పుడు అతను చనిపోయి ఉన్నాడు. ఆమె తన హృదయంలో ఎంతో హృదయం విరిగిపోయింది. అందుకే ఆయన వెళ్ళి కలవడానికి బయటకు రాలేదు. కానీ మార్త అనుకుంది, కనీసం నేను అక్కని కాబట్టి నేను వెళ్ళాలి, నేను వెళ్ళి యేసుని కలవాలని చెప్పి కలిసింది. మరి యేసుని కలిసి మార్త చెప్పింది ఏమిటంటే, ప్రభువా నీకు ఉండేలా నా సహోదరుడు చావకుండును. అప్పుడు యేసు చెప్పాడు, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాడు. ఆమెకు ఆ మాట అర్థం కాలేదు. యేసు ఎవరు అంటే దేవుడు. ఆయన కనుక నీ సోదరుడు లేస్తారంటే ఆమె నమ్మాలి, కానీ ఆ మాటను అంగీకరించలేదు ఆమె. అది మనిషి యొక్క హృదయం. ప్రతి ఒక్కరు ఆలోచించిన బైబిల్ మనం చదివేటప్పుడు నువ్వు అంగీకరించే విషయాలు కొన్ని ఉంటాయి, అంగీకరించిన విషయాలు ఉంటాయి. నువ్వు దేవుడు కాదు కాబట్టి, నువ్వు మానవుడు కాబట్టి, అవును మనకు ఆ విధంగానే జరుగుద్ది. మనం చేయగలిగిన గొప్ప పని ఏమిటంటే, మరి $1 మిలియన్ కానుక ఇవ్వడం కాదు, ఎన్నో గొప్ప పనులు చేయడం కాదు, లేదా బలంగా ప్రార్థన చేయడం కాదు. నీ హృదయాన్ని యేసు హృదయంతో ఒక్కటిగా చేసుకుంటే చాలు. నీ హృదయం కానీ యేసు హృదయంతో ఒక్కటైనట్లయితే, నీ హృదయం యేసు హృదయం ప్రవహించినప్పుడు, నీ హృదయంలో యేసు హృదయం ఉన్నప్పుడు, యేసు హృదయం నీలో ప్రవహించి నడిపించినప్పుడు, ఇప్పుడు దాకా నువ్వు ఉన్నట్టుగా పూర్తి భిన్నమైన జీవితాన్ని జీవిస్తావు. యేసు నువ్వేదో చేయాలని కోరట్లేదు. నీకు యేసు యొక్క మాటలు అర్థం కానప్పటికీ కూడా ఆయన సర్వశక్తి మీద దేవుడు కాబట్టి ఆయన చేస్తున్న మాటలు అంగీకరిస్తే చాలు. యేసు చెప్తున్నాడు, నీ సహోదరుడు మరలా లేచును అంటున్నాడు. అది యేసు చెప్పింది. అవును, అప్పుడు ఆయన ఖచ్చితంగా లేస్తాడు. కానీ మార్త మరియల ఆలోచనలు ఆ విధంగా లేవు. ఆయన మరణించాడు, ఆయన ఎలా లెగిస్తాడు, ఆయన వాసన కొడుతున్నాడు, ఆయన అంత్య దినాన్ని లెగిస్తాడు, పునరుద్ధాన దినాన్ని లెగిస్తాడు. ఇప్పుడు మనం చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త మరియను పిలిచింది. మార్త మాట్లాడుతుంది. మరే కూడా అది చెప్పింది, ప్రభువా నీకు ఉన్నట్లు నా సహోదరుడు చనిపోండెను, చనిపోయేవాడు కాదు. ఈ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. బైబిల్ ఏం చెప్తుందంటే, మరి కూడా ఆయన దగ్గరికి వచ్చి యేసు ఉన్న చోటుకి, ప్రభువా నీకు ఉన్నట్లు నా సహోదరుడు చావకుండును అని నేను 32వ వచనంలో, ఆమె ఏడ్చుట, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతను ఎక్కడి నుంచి రండుగా. మరియా, మార్త, యూదులు అందరూ కూడా ఎంతో ఏడుస్తూ ఉన్నారు. యేసు చెప్తున్నాడు, నీ సహోదరుడు మరలా లెగుస్తాడు అని. ఎందుకు యేసు తన ఆత్మలో మూలుగుతూ ఉన్నాడు అంటే,
ఎందుకంటే నీ సహోదరుడు మరలా లెగిస్తాడని చెప్పినప్పుడు నమ్మడానికి అక్కడ ఎవ్వరు కూడా లేరు. యేసు చెప్తున్నా నీ సహోదరుడు మరలా లెగుస్తాడు. ఏంటి, నా సహోదరుడు లెగుస్తాడా? నిజమా? నిజంగానా? అవును, మరలా లెగుస్తాడా? ఓ థ్యాంక్ యూ. అది వాళ్ళు చెప్పాల్సింది. కానీ వాళ్ళు ఆయన మాట అంగీకరించలేకపోయారు. ఎందుకు? వాళ్ళ దృష్టికి వాళ్ళకి స్థాయిలో ఆయన చనిపోయి సమాధులు పెట్టడం 4 రోజులైంది, వాసన కొడుతూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళ సహోదరుడు తిరిగి లేస్తాడన్న మాటను వాళ్ళు అంగీకరించలేకుండా ఉన్నారు. కాబట్టి నువ్వు యేసు వేరుగా ఉన్నారు. అలాంటి సమయంలో నువ్వు ఒక్కటే హృదయం కలిగి ఉండలేవు. కాబట్టి నువ్వు ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ, నువ్వు బైబిల్ చదివినప్పుడు, బైబిల్లోని దేవుడి మాటలు నువ్వు అంగీకరించినప్పుడు, అప్పుడు నువ్వు యేసు ఒకటే హృదయం కలిగి ఉండగలుగుతారు. ఎప్పుడైతే ఒకటే హృదయం కలిగి యేసు హృదయంలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు, నీ హృదయంలో అన్నయ్య చనిపోయి ఉన్నప్పటికీ కూడా, కానీ యేసు యొక్క హృదయంలో అన్నయ్య లేచి ఉన్నాడు, జీవం కలిగి యేసు యొక్క హృదయం వాళ్ళ హృదయంలోకి వచ్చినప్పుడు మార్తా మరియల హృదయంలో కూడా వాళ్ళు కూడా మా సహోదరుడు లెగుస్తాడు అని చెప్పి ఉండేవాళ్ళు. అప్పుడు యేసు మీలో శక్తివంతంగా మీలో పనిచేయగలుగుతాడు. కానీ మన దృష్టికి అతను చనిపోయి వాసన కొడుతున్నాడు, ఎలా ఇప్పుడు మరలా తిరిగి లేస్తాడు? కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసావు, బైబిల్ చదువుతున్నావు, సంఘానికి వచ్చి కానుకిస్తూ దేవుడికి ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నావు. నువ్వు ఎంతగా చేసినప్పటికీ నువ్వు యేసు యొక్క మాటలను విశ్వాసం అంగీకరించకపోయినట్లయితే యేసు నమ్ముతున్నట్టు కాదు. ఏదైతే మన ఆలోచన సరిపడుతుందో దాన్ని అంగీకరిస్తే, మన ఆలోచన సరిపడకపోతే దాన్ని అంగీకరించాం. అది మనకి ఖచ్చితంగా ఈరోజు బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. బైబిల్లో మనం ఈ హృదయలోకాన్ని మనం కనుగొంటూ ఉన్నాం. అక్టోబర్ 1962 సంవత్సరంలో నేను ప్రణాళిక వేసిన ప్రతిదీ కూడా ఓడిపోయాను. నేను గ్రహించిన నా ఆలోచనలు, నా పద్ధతులు తప్పు, నన్ను నేను నమ్ముకోకూడదు. అంతకుముందు వరకు ప్రతిదీ నా స్థాయి ప్రకారం నేను చేశాను. కానీ యేసు యొక్క మాటలు అంగీకరించడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి యేసు యొక్క మాటల ద్వారా నా జీవితం మారడం మొదలుపెట్టింది. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసు చెప్తున్న నీ సహోదరుడు మరలా లెగుస్తాడు అని. కానీ మరియ మార్తలు యేసు చెప్పిన మాటలు నమ్మలేదు. వాళ్ళ ఆలోచనలు యేసు ఆలోచనలు ఎంతో వేరుగా ఉన్నాయి. మరి యూదులు కూడా యేసుని నమ్మలేదు. మనం ఇంకా కొంచెం వాక్యం చదువుదాం. 34వ వచనం చూస్తే, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. 35వ వచనం చూద్దాం. యేసు కన్నీళ్లు విడిచాను. ప్రభు ఎంతో బాధగా ఉన్నాడు, ఆయన కన్నీళ్లు విడిచాడు. యేసు చెప్పిన సహోదరులు లేస్తారంటే ఎవ్వరు కూడా నమ్మట్లేదు. మరే నమ్మట్లేదు, మార్త నమ్మట్లేదు, యూదులు నమ్మట్లేదు, అక్కడ ఉన్న శిష్యులు కూడా నమ్మట్లేదు. మరియా యేసు చెప్తున్నాడు నీ సహోదరుడు లెగుస్తాడని, నువ్వు నమ్మట్లేదు. యేసే చెప్తున్నాడో. యేసు నీ సహోదరుని కూడా లేపగలుగుతాడు. మరి శిష్యులు ఆ విధంగా చెప్పి ఉండకూడదా? 37వ వచనం కనుక మనం చూస్తే ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. వారిలో కొందరు ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడని చెప్పిరి. ముప్పై 38వ వచనం అంటే వాళ్ళు యేసు లేపలేడని అంటున్నారు. 38వ వచనం మనం చూస్తే, యేసు మరల తనలో మూలుగుచ్చు సమాధి ఎదుకు వచ్చాను, అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. 39వ వచనం మనం చూద్దాం. యేసు రాయి తీసివేయడని చెప్పగా
అంటే ఆ గుహ, ఆ సమాధిలో నుంచి ఆ రాయి తొలగించబట్టున్నాడు. మరి చనిపోయిన సహోదరుని మార్త ఏం చెప్పిందంటే, ప్రభు అతడు చనిపోయి 4 దినముల కనుక ఇప్పటికి వాసన కొట్టిన ఆయనతో చెప్పాను. ఇతను చనిపోయాడు, చనిపోయి కుళ్ళిపోయాడు, వాసన వస్తుంది. ఇప్పుడు దీనివల్ల రాయి తొలగించడం ఉపయోగం లేదు, అతను మరణించాడు. మనం ఇంకా ఆపేద్దాం, ఇక్కడితో ఆగిపోదాం. ఇది యేసుకి ఎంతో వేరైన హృదయము. యేసు అక్కడికి వచ్చి లాజరుని లేపడానికి వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, రాయి తొలగించమంటున్నాడు లేపడానికి. లేదు, ఇతను చనిపోయాడు, ఇది పని జరగదు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 40 వచనం మనం చూద్దాం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువు. ఇక్కడ ఏం జరిగింది? మార్త మరియలు ఆలోచించారు, అవును అది సరైనది అని చెప్పి వెంటనే ఆ రాయి తొలగించారు. అక్కడే మార్త మరియలు యేసు హృదయంతో ఒక్కటయ్యారు. 41 వచనం మనం చూస్తే, యేసు కన్నులు పైకెత్తి, అంతటి వారు రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నేను నా మనవి వినునందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఆయన ఎప్పుడైతే ఆ రాయి తీసివేయుడు అని చెప్పాడో, మరి అప్పటికి వాళ్ళ హృదయాలు యేసు హృదయం నుంచి ఎంతో వేరుగా ఉన్నాయి. ఇతను చనిపోయాడు, అతను కుళ్ళిపోయి వాసన వస్తున్నాడు. ఇక్కడ ఈ రాయిని తీసివేస్తే వాసన వచ్చేస్తుంది. వాళ్ళకి తృణీకరించే హృదయం ఉంది. కానీ యేసు వాళ్ళతో చెప్పాడు, మీరు నమ్మినట్లు దేవుని మహిమ చూద్దాం చెప్పలేదా అని ఆయన అన్నప్పుడు, ఆ సమయంలో వాళ్ళు ఆ రాయిని తొలగించారు. వెంటనే మార్త మరియలు ఆ రాయిని తొలగించమని చెప్పగానే వాళ్ళు రాయిని తొలగించినప్పుడు ఆ క్షణంలోనే వాళ్ళ హృదయాలు యేసుతో ఒకటయ్యాయి. యేసు చెప్పాడు. తర్వాత వచనం మనం చూద్దాం. 42వ వచనం, 41 నుంచి మనం కలిసి చదువుదాం. అంతటి వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నుల పైకి, తండ్రి నేను నా మనవి వినునందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడు నా మనవి వినుచున్నావు నేను ఎరుగుదును. కానీ నేను నన్ను పంపితమని చుట్టూ నిలిచి నీ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పితున్నా నేను. మరి యేసు దేవుడు ఇద్దరు ఒకటే హృదయం కలిగి ఉన్నారు. దేవుడు యొక్క హృదయం యేసు హృదయం ఒకటే కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా యేసు యొక్క మాటను వింటూ వచ్చాడు. యేసు యొక్క హృదయము దేవుని యొక్క హృదయం ఎలా అయితే ఒకటిగా ఉందో, ఆ విధంగా యేసు యొక్క హృదయము మరి యొక్క హృదయం ఎప్పుడైతే ఒకటైందో, యేసు యొక్క శక్తి మరే హృదయంలోనూ మార్త హృదయంలోనూ పనిచేయగలుగుతుంది. యోహాను 11 లాజరు మరణించాడు. కానీ యేసు చెప్పాడు లాజరు బ్రతికాడు. మరి ఆ సహోదరు చెప్పింది ఇతను లేవడు అని చెప్పింది. అతను అనుకున్న అతను లేవడేమో అనుకుని వాళ్ళు ఎంతో బాధగా ఉన్నారు. వాళ్ళు యేసుని ఎంతో నిందిస్తూ వచ్చారు. యూదులు మరియా మార్త ప్రతి ఒక్కరూ కూడా యేసు ఏం చేయలేడు అనుకున్నారు. ఎవరు కూడా యేసు చెప్పిన మాట అంగీకరించారు. అందరూ యేసుని తృణీకరించారు. యేసు మరలా వాళ్ళతో చెప్పాడు, మీరు నమ్మినట్లు దేవుని మహిమ చూద్దామని నేను మీతో చెప్పలేదా? ఆ క్షణంలో మార్త మరియల హృదయాలు దేవునికి తిరిగాయి. వాళ్ళ హృదయాలు యేసుతో ఒక్కటయ్యాయి. అప్పుడు ఆ రాయిని వాళ్ళు తొలగించారు. కాబట్టి ఇప్పుడు మరియా మార్తలు యేసుతో ఒక్కటై ఉన్నారు. మరి శక్తివంతుడైన దేవుడు యేసుకి మధ్యలో యేసు ప్రార్థన చేస్తాడు, తండ్రి నువ్వు నా మనవి విన్నందుకు నీకు ఎంత కృతజ్ఞతలు.
నువ్వు నా మనవి ఎల్లప్పుడూ వినుచున్నావు, నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితున్న చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మనట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పుతున్నా. నేను నీవు నన్ను పంపినావని చుట్టూ ఉన్నవారు నమ్మనట్లు. ప్రజలు వాళ్ళు యేసు నమ్మట్లేదు, కానీ వాళ్ళు సొంత ఆలోచనలు నమ్ముతున్నారు. అందుకే యేసు ఏం చెప్పాడండి? ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా 44వ వచనం మనం చూద్దాం. చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రంతో కట్టబడినవాడు వెలుపలికి వచ్చాను. అతని ముఖంలో రుమాలు కట్టి ఉండి అతని యేసు మీరు అతని కట్లు విప్పిన వారితో చెప్పాను. ప్రతి ఒక్కరు ఆలోచించిన ఆత్మీయ జీవితం అంటే యేసుని నమ్మడం, మనమేదో చేయడం కాదండి, యేసుని నమ్మడం. ఆయన ఏది చెప్పినప్పటికీ ఆ మాటలని హృదయంలో అంగీకరించినట్లయితే అప్పుడు యేసు యొక్క హృదయం నీ హృదయం కూడా ఒకటి అవుతుంది. యేసు యొక్క హృదయం నీలో పనిచేసినప్పుడు ఆ ఒకటే రకమైన శక్తి నీలో ప్రవహిస్తుంది. నేను ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు యేసు నా జీవితంలో పనిచేసిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ప్రతిసారి కూడా నా హృదయం యేసు హృదయంతో ఒక్కటిగా చేసినప్పుడు నేను చూడగలిగాను యేసు నాలో పని చేయడం. దీనికి చెప్పాలంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 1987 సంవత్సరంలో ఆ సమయంలో నేను ఎంతో భయంకరంగా నా కడుపులో అల్సర్తో ఎంతో బాధపడ్డాను. నా అల్సర్ ఎంత బాధాకరంగా ఉండేదంటే అసలు నేను ఆహారం తినలేకపోయేవాడిని. నేను నీళ్ళుగా ఉన్న చావ తాగినా సరే నాకు విరోచనాలు అవుతూ ఉండే. ఆ సమయంలో నా బరువు 70 కిలోలు ఉండేది. మూడు నెలల కాలంలో 7 కిలోల బరువు నేను తగ్గిపోయాను. హనెనింగ్ హాస్పిటల్ డాక్టర్ చెరింగ్ అని ఆయన నాతో చెప్పారు. ఆయన నాతో చెప్పింది, పాస్టర్ మరి మీ కడుపులో జీర్ణాశయ గోడలు చూస్తే చిన్న తడి పేపర్ లాగా ఉంది. ఏ సమయంలో అయినా సరే పొట్ట పగిలిపోవచ్చు. అలా జరిగినట్లయితే 24 గంటలు మీరు చనిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను అందుకే ఆహారం తిని చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను ఎక్కువ ఏం తినేవాడిని కాదు. మరి నా కాన్ఫరెన్స్ ఎప్పుడు 6-7 నెలల కంటే ముందే షెడ్యూల్ ఉండేది. నేను కాన్ఫరెన్స్కి వెళ్ళి వాకింగ్ చెప్పాలి. నేను ఎక్కడికైతే వెళ్ళినా అక్కడ ఆహారం తినలేకపోవడం చాలా కష్టంగా అనిపించేది నాకు. అది 1987 సంవత్సరం జూన్ నెల. మరి వేసవకాలంలో చాలా ప్రోగ్రామ్స్ నా కోసం సిద్ధపాటు చేశారు. షెడ్యూల్ ఉంది. మరి సమ్మర్లో చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాయి యవనస్తులకి, కాబట్టి చాలా టైట్ షెడ్యూల్ ఉంది నాకు. మరి నేను చాలా బిజీగా ఉన్నాను. అందుకే ఆ రోజు ఉదయం దేవునికి ప్రార్థన చేశాను. దేవా, నా కడుపు చాలా నొప్పిగా ఉంది. దేవా, ఇటువంటి శరీరం, ఇటువంటి పరిస్థితి కలిగి నేను ఈ సమ్మర్లో ఈ మీటింగ్లకి హాజరవ్వలేను. దేవా, దయచేసి నా కడుపును మీరు స్వస్థపరచండి. నేను ప్రార్థన చేసిన తర్వాత ఒక బైబిల్ ఉన్న వచనము నా హృదయంలోకి వచ్చింది. ఆ వచనం ఏంటంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందరికీ బాగా తెలుసు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేశాము. ప్రార్థన చేసి అక్కడితో ఆగిపోవద్దు. దేవుడు ఆ ప్రార్థన జవాబిస్తాడు. నమ్ము. నువ్వు పొంది ఉన్నావని నమ్ము. దేవా, నా కడుపు ఎంతో నొప్పిని కలిగిస్తుంది.
దేవా నేను నమ్ముతున్నాను, నా కడుపును స్వస్థపరిచావని నేను ప్రార్థన చేశాను. మరి నా ప్రార్థనకు జవాబు వచ్చినట్లయితే నా కడుపు అంతా బాగుండాలి. మరి అది పూర్తిగా స్వస్థత పొందుకున్న తర్వాత ఎవరైనా ఇలా ప్రార్థన చేయగలుగుతారు? దేవుడు మన విశ్వాసం ప్రకారం పనిచేస్తాడు. నువ్వు ప్రార్థించడం పొందిన నమ్ముడి, అప్పుడు మీరు పొందుకుంటారని వాక్యం చెప్తుంది. ఇది చాలా సులభంగా ఉంది. నేను చేయాల్సిందల్లా నేను స్వస్థత పొందుకొని నమ్మితే చాలు. బైబిల్ ప్రకారం మరలా నేను ప్రార్థన చేశాను. దేవా నా కడుపును స్వస్థపరచు, దేవా ఇటువంటి కడుపుతో నేనేం చేయలేను అని చెప్పి దేవుని ప్రార్థన చేశాను. నేను నమ్మే నా కడుపు అంత స్వస్థత పొందుకుందని చెప్పి దేవానికి ఎంతో ఉందని స్వస్థత పొందుకున్నాను. కానీ ఇప్పుడు సమస్య ఉంది. నేను వెళ్ళి ఇప్పుడు టిఫిన్ చేయాలి. మరి నా కడుపు ఎప్పుడైతే తినడం అనారోగ్య పరిస్థితిలో ఉందో 3 నెలల కాలంలో నా భార్య నీళ్ళలాగా ఉండే జావ తయారు చేసి పెట్టేది. మరి సింపుల్గా కొంచెం ఆహారం ఇచ్చేది. మరి నేను క్యాఫెటేరియాకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ చాలా ఎక్కువ మంచి ఆహార పదార్థాలు తింటున్నారు, కానీ నేను ఏం తినలేకపోతున్నాను. కానీ అది తిన్నా సరే నాకు విరోచనాలు అవుతూ ఉండే. డాక్టర్ చాలా చింతించి నేను ఒక్క ముద్దను 100 సార్లు నవ్వమని చెప్పారు. 100 సార్లు నవ్విన తర్వాత కూడా విరోచనాలు అవుతూ ఉండే. నేను అనుకున్నాను నా కడుపు స్వస్థత పొందిందని నేను నమ్మాను. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నాకు కిమ్చి అంటే చాలా ఇష్టం. కిమ్చి చాలా ఘాటైన రుచి ఉంటుంది వేరే వాటి కంటే. మరి ప్రత్యేకించి కడుపులో సమస్యలు ఉన్న వాళ్ళకి కిమ్చి తింటే చాలా కష్టం. మరి నేను జావ తాగుతున్నా సరే విరోచనాలు అవుతున్నాయి. మరి అటువంటిప్పుడు నేను కిమ్చి కనుక తిన్నట్లు నేను చనిపోతాను ఇంకా. కానీ సమస్య ఏంటంటే మరి ఇప్పుడు నా కడుపు చాలా నొప్పినిస్తుంది కాబట్టి నేను కిమ్చి తినలేను. మరి నేను ఆ కడుపు స్వస్థత పొందుకొని నమ్మినట్లు కిమ్చి తినాలి. మరి నేను స్వస్థత పొందుకొని నమ్మట్లేదు కాబట్టి కిమ్చి తినలేకపోతున్నాను. కానీ ఆ రోజు ఉదయం ఆలోచించాను, నేను నమ్మినట్లయితే నేను కిమ్చి తినాలి. మరి అప్పుడు నేను కిమ్చి తింటే బ్రతుకుతానా చనిపోతానా? చాలా ఆసక్తికరంగా ఉంది కదండి. పాస్టర్ దేవుడి మాట నమ్మట్లేదు. నేను కనుక నమ్మినట్లయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను నమ్మినట్లయితే స్వస్థత పొందుకొని కిమ్చి తినాలి. నేను ప్రార్థన చేశాను. డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. పాస్టర్ గారు మీ కడుపు గోడలు తడి పేపర్లే ఉన్నాయి కాబట్టి అవి పేలిపోవచ్చు, పొట్ట పగిలిపోవచ్చు, 24 గంటలు చనిపోతారు. ఆ మాటలు నాకు గుర్తొచ్చినాయి. మరి నా కడుపు స్వస్థత పొందుకొని నమ్మినట్లయితే దాని ప్రకారం జరుగుద్దని బైబిల్ చెప్తుంది. అంటే నేను నమ్మినట్లయితే కిమ్చి తినాలి. నేను దేవుడి మాట నమ్మలేదు కాబట్టి ఎంతో చింతించాను, నేను ఎంతో ఆలోచిస్తున్నాను. అప్పుడు నేను ఆలోచించే సరే నేను దేవుడి మాట నమ్ముతాను. నేను స్వస్థత పొందుకున్నాను. నేను బ్రేక్ఫాస్ట్ తినడానికి టిఫిన్ చేయడానికి వెళ్ళాను. ఆ రోజు ఉదయం గెస్టులు వచ్చారు. చాలా టిఫిన్ ఆహార పదార్థాలు సిద్ధపాటు చేశారు. నా భార్య నాకు చిన్న జావ పెట్టింది. నేను దాన్ని పక్కన పెట్టేశాను. ఒక పెద్ద పాత్రలో అన్నం తీసుకున్నాను, కిమ్చి తీసుకున్నాను, ఇంకా రాడిష్ కిమ్చి తీసుకున్నాను. అన్ని ఆహార పదార్థాలు కలుపుకొని తిన్నాను. నా భార్య చూసి చాలా షాక్ గురైంది. ఏమండి మీరేం చేస్తున్నారు? నువ్వు దీని గురించి ఏం ఆలోచించొద్దు. నా కడుపు అంతా పూర్తిగా స్వస్థత పొందుకుంది. నా భార్య ఏం చెప్పలేదు, ఆమె వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నేను చాలా వేగంగా తింటాను. ప్రత్యేకించి నేను ప్రత్యేకమైన అతిథులతో కలిసి తినడం, స్లోగా తినడం నాకు చాలా కష్టం. నేను యేసుని కలిసిన తర్వాత పాపక్షాన్ని పొందుకున్న తర్వాత నేను బైబిల్ని చదవాలి. మరి సమయాన్ని పొదుపు చేయడానికి నాకు తెలియదు, నేను చెప్తే నమ్ముతారు నమ్మరో, నాకు పెళ్ళయ్యే ముందు వరకు భోజనం చేయడం 2 నిమిషాల కంటే ఎప్పుడు ఎక్కువ తీసుకోలేదు సమయం. 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఎప్పుడు తీసుకోలేదు. స్నానం చేసేటప్పుడు తప్ప ఎప్పుడు కూడా నా దగ్గర బైబిల్ ఉండేది.
నేను వీధుల్లో నడుస్తూ ఉన్నప్పుడు బైబిల్లో ఉన్న వాక్యం చదివి కంఠత చేస్తూ ఉండేవాడిని. నేను నా నిద్రని ఎలా నియంత్రించుకోవాలో ఆ పుస్తకాలు చాలా చదివా నిద్రని తగ్గించుకునేవాడిని. మరి పాత నిబంధన కొత్త నిబంధన ముగించిన 60 గంటలు పడుద్ది. సో కొన్నిసార్లు నాకు పని చేయడానికి ఏది లేకపోతే ఒక వారంలో బైబిల్ ముగించేవాడిని. బైబిల్ 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు చదివాను. అప్పుడు బైబిల్లో ఉన్న పూర్తి విషయాలు నా హృదయంలో స్థిరపరచబడుతూ వచ్చాయి. నేను దేవుడి యొక్క మాట నమ్మడానికి ప్రయత్నం చేశాను. బైబిల్ చెప్తుంది, మీరు ప్రార్థన చేయడం మీరు పొంది ఉన్నారు, నమ్ముడి అని చెప్పింది. దేవుడు చెప్తున్నాడు, నేను నమ్మితే చాలంటున్నాడు. ఆ రోజు ఉదయం పెద్ద పాత్రలో ఆహారం తీసుకొని కించి అంతా ముగించేశాను. మిగిలిన గెస్టులు ఇంకా సగం కూడా తినలేదు. మళ్ళా కడుపులో నొప్పి మొదలైంది. నాకు వేరే మార్గం లేదంటే బాత్రూమ్కి వెళ్ళాను. నేను బాత్రూమ్కి వెళ్ళాను. నన్ను క్షమించండి, అసలే తట్టుకోలేనంత విరోచనాలు. ఇప్పుడు ఎన్నో ఆలోచనలు వచ్చినాయి. నువ్వు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు, ఒకవేళ తిన్నట్టు కడుపు పొట్ట పేలిపోయినట్లు ఏం జరుగుండేది, నువ్వు చనిపోయి ఉండేవాడు. అటువంటి ఆలోచనలు వచ్చినాయి. అయితే మరో ఆలోచన వచ్చింది, లేదు దేవుని మాట, నీ మాటను నమ్మాను, నా కడుపు పూర్తిగా స్వస్థత పొందుకుంది. ఇప్పుడు మరలా ఇంకో ఆలోచన వచ్చింది, ఒకవేళ స్వస్థత పొందుకున్నట్లయితే నీ కడుపు నొప్పి రాకూడదు, విరోచనాలు అయినాయి కదా, మరి నువ్వు స్వస్థత పొందుకున్నట్ట, స్వస్థత పొందుకోలేదు, నువ్వు స్వస్థత పొందుకున్నావు, లేదు స్వస్థత పొందుకోలేదు నువ్వు. నేను స్వస్థత పొందుకోలేదా? నేను నమ్మేనే స్వస్థత పొందుకున్నానని. ఈరోజు ఉదయం నేను నమ్మేనే స్వస్థత పొందుకున్నానని. దాని తర్వాత ఆలోచించాను, కానీ నా కడుపు నొప్పి వస్తుంది, కానీ స్వస్థత పొందుకుని నమ్ముతున్నట్లయితే మరి కడుపులో నొప్పి రాకూడదు కదా అని ఆలోచించాను. ఆ సమయంలో యేసు గురించి ఆలోచించాను. యేసు యొక్క దృష్టికి, యేసు ఎప్పుడైతే ఆ యొక్క యూదుల అధికారి అయిన యాయిరు ఇంటికి వెళ్ళాడో, యాయిరు కుమార్తె మరణించి అందరూ ఏడుస్తున్నారు. కానీ యేసు ఏం చెప్పాడు? ఏడవద్దు, ఈ చిన్నది చనిపోలేదు, ఈమె నిద్రిస్తూ ఉంది. మనందరికీ తెలుసు కదా, చనిపోయే వాళ్ళకి నిద్రపోతున్న వాళ్ళు తేడా. నిద్రపోతున్నప్పుడు గుండె కొట్టుకుంటుంది, మరి శరీరం వెచ్చగా ఉంటుంది. కానీ నువ్వు చనిపోయినట్లయితే ఎటువంటి గుండె కొట్టుకోదు, ఎటువంటి శ్వాస అనేది ఉండదు, మరి శరీరము చల్లబడిపోతుంది. ఏసి చెప్తున్నాడు ఆమె నిద్రిస్తూ ఉంది అని. కానీ మరి తర్వాత చూస్తే ఆమె లేచింది. మన దృష్టికి ఆమె చనిపోయినట్టుగా ఉంది, కానీ యేసు దృష్టికి ఆమె బ్రతికే ఉంది, ఆమె నిద్రిస్తూ ఉంది. అవును, అది సరైంది. నా దృష్టికి నా కడుపు నొప్పి వస్తుంది, నా దృష్టికి ఎలా ఉంది, కానీ ప్రభు దృష్టిని స్వస్థ పొందుకున్నాను. నా కడుపు అంతా కూడా స్వస్థ పొందుకుంది. నేను స్వస్థ పొందుకున్నాను, నా కడుపు స్వస్థపరచబడింది. నేను మరలా మధ్యాహ్నం భోజనం చేశాను. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మరలానే విరోచనాలకు వెళ్ళాను. తర్వాత రోజు సాయంత్రం మరి డిన్నర్కి నన్ను పిలిచారు. వాస్తవానికి బయటికి వెళ్ళి తినడం నాకు ఇష్టం ఉండదు. నాకు వివాహం అయిన తర్వాత ఎప్పుడు కూడా పెద్ద బయటికి వెళ్ళి ఆహారం తినలేదు. నాకు తెలిసి నా భార్య ఉండే ఆహారం చాలా రుచిగా నాకు అనిపిస్తుంది. నా భార్య చాలా మంచిగా ఆహారం వండి పెడుతుంది. నాకు ఫేవరెట్ అండ్ నా భార్య ఉండే ఆహారం నాకు చాలా ఇష్టం. మరి అది మన భార్య భర్తల జీవితం అలాగ ఉంటుంది కదా. నా కడుపు స్వస్థత పొందుకుంది, నేను నమ్మాను. ఆ రోజు సాయంత్రం మరి హోటల్లో డిన్నర్కి ఒకళ్ళని ఆహ్వానించారు. ఆ రోజుల్లో సోల్లో ఉన్న హయత్ హోటల్లో బఫే చాలా ఫేమస్. నేను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అనుకున్నాను, నా కడుపు నొప్పి వస్తుంది కాబట్టి కొంచెం జావ తింటే చాలు అనుకున్నాను. కానీ లేదు, నేను స్వస్థత పొందుకున్నాను. ఆ రోజు నేను 5 సార్లు పెట్టించుకుని తిన్నాను, చాలా ఎక్కువ తిన్నాను. కానీ ఆ రోజు సాయంత్రం విరోచనలు ఏమీ అవ్వలేదు. కారు అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను.
ఇంటికి వచ్చాను, నిద్రపోయాను. తర్వాత రోజు ఉదయం లేచేసరికి ఖచ్చితంగా 24 గంటల్లో స్పష్టంగా నా కడుపు పూర్తిగా స్వస్థత పొందుకుంది. అంతకుముందు రోజుల్లో నా కడుపు చాలా బలహీనంగా ఉండేది. పిండి పదార్థాలు, పిండితో చేసిన ఆహారాలు తినేవాడిని కాదు. పుల్లగా ఉండే ఆహార పదార్థాలు కూడా తినలేకపోయేవాడిని. చాలా ఇబ్బంది పడ్డాను. ప్రత్యేకించిన పుల్లగా ఉండే ఆహార పదార్థాలు తినలేను. కానీ ఇప్పుడు ఏ ఆహార పదార్థం తినగలుగుతాను. 1987 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నా కడుపు ఎంతో ఆరోగ్యవంతంగా ఉంది. నేను దేవుడి మాటని నమ్మాను. ఈరోజు నువ్వు అర్థం చేసుకున్నావు, అర్థం చేసుకున్నట్టు కాదు, అలా చేసినట్లు నువ్వు నమ్ముకుంటున్నట్టు. యేసు చెప్పిన మాటలన్నీ నీకు అర్థం కాకపోయినప్పటికీ దేవుని యొక్క మాట అని మనం నమ్మాలి. నువ్వు అర్థం చేసుకునే స్థాయిలో నమ్మడం కాదు, నువ్వు అర్థం చేసుకునే స్థాయిలో కూడా నువ్వు నమ్మినప్పుడు అప్పుడు నీ హృదయం దేవుని యొక్క లోకంలోకి ప్రవేశిస్తుంది. అది నిజమైన ఆత్మీయ జీవితం అంటే, అది దేవుని నమ్మడం అంటే. నువ్వు దాన్ని చేయగలిగినప్పుడు అద్భుతమైన మార్పు నీలో కలుగుతుంది. దీని ద్వారా నేను ఎంతోమంది ప్రజలకు వాక్యాన్ని చెప్పాను. ఆ సంవత్సరం జూలై నెలలో మేము రిట్రీట్ కలిగి ఉన్నాం. ఆ రోజు మొదటి రోజు సాయంత్రం నా కడుపు ఎలా స్వస్థపడిన సాక్ష్యం ఇచ్చాను. అక్కడ ఎంతోమంది ప్రజలు వాక్యాన్ని విన్నారు. ఆ రాత్రి నిచ్చిన సాక్ష్యం ద్వారా 200 మంది ప్రజల వరకు స్వస్థత పొందుకున్నారు. నేను ఈ సాక్ష్యాన్ని అనేక మంది పంచుకున్నప్పుడు అనేక మంది స్వస్థత పొందుకున్నారు. యేసు యొక్క మాటల్ని నీ ఆలోచన సరిపడుతున్నాయి కదా నువ్వు నమ్మినట్లయితే, అది యేసు నమ్ముతున్నట్టు కాదు, నిన్ను నువ్వు నమ్ముతున్నట్లు. యేసు నమ్మడం అంటే నీ ఆలోచనలకు వేరుగా ఉన్నప్పటికీ కూడా యేసు యొక్క మాటలు నమ్మడం, అది యేసు నమ్ముతున్నట్టు. అంటే నేను ఆత్మీయ జీవితం గురించి చాలామందితో మాట్లాడుతూ ఉంటాను. నేను వాళ్ళతో పాపం గురించి మాట్లాడుతూ ఉంటాను. నేను దీని గురించి చాలాసార్లు చెప్పాను. 2012 సంవత్సరంలో జాన్ అటామిల్స్ అనే గానా దేశ అధ్యక్షుని కలిశాను. ఆయన ఎంతో సంఘానికి నిజాయితీతో వెళ్ళే వ్యక్తి. నేను ఆయన కలిశాను. ఆయన చాలా అనారోగ్యంతో అలా కుర్చీ మీద కూర్చుని ఉన్నారు. మరి మా క్యాంప్ గానాలో జరుగుతుంది. ఆ సమయంలో దేశ అధ్యక్షురాలు నేను కలిశాను. ఆమె నన్ను కోరడం ద్వారా ప్రెసిడెంట్ ప్యాలెస్కి వెళ్ళి ఆ దేశ అధ్యక్షుడిని కలిశాను. ఆ సమయంలో నాతో పాటు గ్రాషియస్ కోర్ సుప్రమణ్యం వాళ్ళని తీసుకువెళ్ళాను. 2 గాన పాటలు వాళ్ళు పాడారు. నేను అప్పుడప్పుడు ఈ యొక్క దేశ అధ్యక్షులను కలుస్తూ ఉన్నప్పుడు నాతో పాటు క్వైర్ వాళ్ళు వచ్చి ఆ దేశ అధ్యక్షుడి కోసం వాళ్ళు కూడా సంగీత ప్రదర్శన చేస్తారు. మరి 2 సోప్రానో సింగర్స్ గాన పాటలు పాడారు. మరి ఆ యొక్క దేశ అధ్యక్షుడు కుర్చీ మీద అలా వాల్చుకుని కూర్చున్నారు. పాటలు పాడుతున్నప్పుడు ఆయన కూడా తన నోరు తెరిచి పాటలు పాడారు. ఆ సంగీతం అంతా అయిపోయింది. నేను ఆ ప్రెసిడెంట్తో ముఖాముఖిగా కూర్చుని మాట్లాడి సిద్ధంగా ఉన్నాను. ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, నా వ్యక్తిగత వైద్యుడు నన్ను చాలా కాలం నుంచి నాకు చికిత్స చేస్తున్నారు. ప్రెసిడెంట్ జాన్ అటామిల్స్ నాకు ఒకటే వయసు మీద ఇద్దరు. ఆయనకంటే కొన్ని నెలల ముందు నేను పుట్టాను. అయితే ఆయన నాతో చెప్పిన మాట ఏమిటంటే, నా రోగం అనేది తగ్గట్లేదు, ఇంకా ఎక్కువ అయిపోతుంది. అందుకే ఈ మధ్యలో ఒక ప్రత్యేక నిపుణుడిని వైద్యుని పిలిచారు. ఆయన చూస్తూ ఉన్నారు కానీ ఏం తగ్గట్లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది. ఈరోజు ఉదయం నేను లేచి ఆలోచించాను. నాకు తెలిసి నేను ఇంకా 5 రోజుల కంటే ఎక్కువ బ్రతకనేమో అనిపిస్తుంది. మరి ఆ దేశ అధ్యక్షుడు మరణం ముందు నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో అతను చెప్పిన మాట ఏంటంటే,
ఈ గానా దేశంలో ఎంతో విశ్వాసం కలిగిన దేశాధ్యక్షుడిగా గుర్తింపు పొందుకున్నాను. మరి ప్రెసిడెంట్ జాన్ అటోమిల్ చాలాసార్లు ఆదివారం ఆరాధన క్రమం తప్పుకొని వెళ్తారు. అందుకే ప్రజలు ఆయన చాలా ఇష్టపడతారు. ఆ ప్రెసిడెంట్ మరణం తనకి ఎంతో దగ్గరలో ఉంది. దాని గురించి అతను ఆలోచించినప్పుడు, నేను మరణించబోతున్నాను, నేను మరణించిన తర్వాత దేవుడి ముందు నిలబడబోతున్నాను, అయితే నా హృదయంలో కూడా ఎంతో పాపం ఉంది, అయితే ఆ పాపం స్పష్టంగా క్షమాపణ కలిగి లేను నేను, మరి నేను పరలోకానికి వెళ్ళాలి అంటే అతను తన హృదయంలో నా చింత ఆలోచన అతను వివరించాడు. నేను యవనస్తుడిగా చాలా చిన్నప్పటి నుంచి దొంగతనం అబద్ధాలు ఆడాను. నేను ఈ పాపం సమస్య గురించి ఎంతో లోతుగా ఆలోచించాను. కాబట్టి నా దేశాధ్యక్షుడితో చెప్పాను, అధ్యక్షుడా, గౌరవనీయులైన అధ్యక్షుడు, మీకు ఎలా తెలుసు మీరు పాపులని? మరి ఆ సమయంలో అధ్యక్షుడు నాతో చెప్పింది ఏమిటంటే, మరి నేను పాపం చేశాను కాబట్టి నేను పాపిని కాదంటారా? అవును, అది సరిగ్గానే ఉంది మీరు చెప్పింది, కానీ అది ఆ విధంగా కాదు. ఆ దేశాధ్యక్షుడు చాలా షాక్ గురయ్యాడు. గౌరవ అధ్యక్షుడా, మరి ఏ దేశంలో నేరం చేసిన వ్యక్తి తన తప్పుకి తాను తీర్పునిస్తాడు? మరి నేను పాపం చేశాను కాబట్టి నేను 3 సంవత్సరాలు జైలుకి వెళ్ళి నేను తిరిగి వస్తానని ఎవరూ చెప్పలేరు. అతన్ని చేసిన నేరం అనేది ఆ జడ్జి తీర్పిస్తాడు ఆ నేరానికి. గౌరవ అధ్యక్షుడా, నీ పాపానికి నువ్వు తీర్పు తీర్చకూడదు. అతను అన్నాడు, అవును, అది సరైందని చెప్పారు. గౌరవ అధ్యక్షుడా, దేవుడు నీ పాపానికి సంబంధించిన ఒక తీర్పు అనేది ఇచ్చాడు, అది మీకు తెలుసా అన్నప్పుడు ఆ ప్రెసిడెంట్ చాలా షాక్ గురయ్యాడు. ఏంటి, తీర్పు ప్రకటన ఉందా? అవును, ఉంది. ఆయన చెప్పాడు, ఆయన చూడలేదని చెప్పాడు. ఆయన అడిగాడు, అది ఎక్కడ ఉంది అని చెప్పి. అవును, అది ఉంది, మీరు చూడాలనుకుంటున్నారా? అది బైబిల్లో ఉంది. అవును, నేను చూడాలనుకుంటున్నాను అని అన్నారు. ఆ సమయంలో ఆయనతో నేనేం చెప్పాను అంటే, నేను లేఖనాలు తెరిచాను, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం తెరిచాను. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. గౌరవ అధ్యక్షుడా 23వ వచనం చూస్తే మనిషి పాపం ఉంది కానీ అక్కడ యేసు లేడు. పాపం అనేది మన ద్వారా కడగబడదు, అది యేసు ద్వారా కడగబడుతుంది. 23వ వచనం చూస్తే మనం పాపులం, కాబట్టి మనం దేవుని మహిమను పొందుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి గౌరవ అధ్యక్షుడా 24వ వచనం మనం చూద్దాం. 24వ వచనం చూస్తే, కాబట్టి క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. గౌరవ అధ్యక్షులా, దేవుడు ఇది చెప్తున్నాడు, మీరు పాపం చేశారు కానీ యేసు ఆయన మేము విమోచించాడు. ఆయన మీ స్థానంలోని శిలువలో మరణించాడు. ఆయన మీరు చేసిన ప్రతి పాపం కోసం శిక్షణ పొందుకున్నాడు. గౌరవ అధ్యక్షుడా, కృప ద్వారా ఉచితంగా మీరు ఏమి చేయకుండాను దేవుడు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారని తీర్పు ఇచ్చాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, గౌరవ అధ్యక్షుడా, నువ్వు పాపంగా నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ దేవుడే చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు నువ్వు నీతిమంతుడు తీర్చబడ్డావు అంటున్నాడు.
గౌరవ అధ్యక్షుడు దేవుడు నువ్వు నీతిమంతుడు అని చెప్తున్నాడు, కానీ నువ్వు పాపి అంటున్నావు. అది దేవుని నమ్ముతున్నట్లు కాదు. గౌరవ అధ్యక్షుడు నువ్వు దేవుని నమ్మినట్లయితే, దేవుని నీతిమంతుడు అన్నట్లయితే నువ్వు కూడా చెప్పాలి నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను అని. ఆ దేశ అధ్యక్షుడు వాక్యాన్ని జాగ్రత్తగా చూశాడు. అవును, అది సరైనదే. ఒకవేళ దేవుడుగానే నేను నీతిమంతుడు తీర్చబడ్డానని చెప్తే అప్పుడు నేను నీతిమంతుణ్ణి. నా ఆలోచన నేను పాపిగా ఉన్నాను. మార్తా మరియల దృష్టికి లాజరు చనిపోయి వాసన కొడుతూ ఉన్నాడు, కానీ యేసు కనుక అతను బ్రతుకుతాడు. అతను నా దృష్టికి బ్రతుకున్నట్టు కనిపించకపోయినా నా దృష్టి నేను పాపిలాగా ఉన్నాను, పాపం చేశాను. కానీ దేవుడు గారు నన్ను నీతిమంతుడని చెప్పినట్లయితే దాని అర్థం నేను పాపం లేని వ్యక్తిని. అవును, నేను పాపినని చెప్తున్నాను, కానీ దేవుడు చెప్తున్న నీతిమంతుడు ఇచ్చాను అంటున్నాడు. మరి నా మాటలు సరైనవా, యేసు యొక్క దేవుడి యొక్క మాటలు సరైనవా? కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే చాలామంది ప్రజలు చెప్తూ ఉంటారు, వాళ్ళకి తెలుసు యేసు నీతిమంతులు చేశాడు అని, దేవుడు చెప్తున్న మన నీతిమంతులం అంటున్నాడు, కానీ చాలామంది వాళ్ళు పాపులమని చెప్తారు. ఎందుకంటే నేను పాపం చేశాను కాబట్టి, నేను పాపిని. అవును, సరైనదే. కానీ యేసు నీ పాపాలు కడిగివేశాడు కాబట్టి నువ్వు నీతిమంతుడివి. నువ్వు పాపివి, కానీ నీ పాపం కోసం సిలువ వేయబడ్డాడు, నీ పాపం సంబంధించిన వెలనాలు చెల్లించాడు, అందుకే దేవుడు నువ్వు నీతిమంతుడు తీర్చబడ్డావు అని చెప్తున్నాడు. కానీ ఈరోజు చాలామంది ప్రజలు దేవుడు చెప్తున్నాడు యేసు రక్తం ద్వారా మన నీతిమంతుడు తీర్చబడ్డామని చెప్తున్నాం, కానీ వాళ్ళు చాలామంది పాపులు అంటున్నారు. ఎవరు చెప్పింది సరే అనేది? ఆ రోజు ఆ దేశ అధ్యక్షుడు ఎంత షాక్ గురయ్యాడు. గౌరవ అధ్యక్షుడా, నేను మీకు బైబిల్లో మరొక మాట చూపిస్తాను. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. యేసు తిరిగి లేచినప్పుడు మన పాపములన్నీ కడిగివేయబడ్డాయి. నా చేతుల్లో ఉన్న గాయాలు చూడు, నా తల మీద ఉన్న ముండ్ల కిరీటం గుర్తులు చూడు, బల్లపు పోటు చూడు. ఇది నీ పాపాలకు సంబంధించిన వెల. నీ పాపాలు కడిగివేయబడ్డాయని ఇది రుజువు, నువ్వు నీతిమంతుడు అని యేసు చెప్తున్నాడు. కానీ చాలామంది వాళ్ళ సొంత ఆలోచనలో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు పాపులని, కానీ యేసు చెప్తున్నాడు నువ్వు నీతిమంతుడు అంటున్నాడు. వాళ్ళ ఆలోచనలు యేసుకు వేరుగా ఉన్నాయి కాబట్టి దేవుడు వాళ్ళు పని చేయలేకుండా ఉన్నాడు. ఆ దేశ అధ్యక్షుడు చాలా షాక్ గురయ్యాడు. గౌరవ అధ్యక్షులు నేను మీకు మరొక మాట చెప్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదివాను. 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దూషకులైన, దోచుకున్న వారిని దేవుని రాజ్యంలో వారసులు కానేరారు. అవును, అటువంటి ప్రజలు పరలోకానికి వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళు పాపులు కాబట్టి. కానీ 11వ వచనం చెప్తుంది, మీలో కొందరు అట్టివారై ఉంటరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందును. అవును, మీరు అటువంటి పాపాలు చేశారు, కానీ మీరు కడగబడ్డారు, కానీ మీరు పరిశుద్ధపరచబడ్డారు, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేవుడు తన మాటలు చెప్తున్నాడు, మీరు అటువంటి పాపం చేశారు, కానీ మీరు కడగబడ్డారు. యేసు యొక్క రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావు. అంటే ఇంకా నువ్వు పాపివేనా? జవాబు చెప్పండి. నువ్వు దేవుని మాట నమ్మట్లేదు, నీ సొంత ఆలోచనలు నమ్ముతున్నావు. ఒకవేళ యేసు కానీ సిలువ వేయబడినట్లయితే, నువ్వు ఇంకా పాపివైనట్లయితే, అంటే మీరందరూ చెప్తుంది యేసు యొక్క సిలువ విఫలమైంది అని. లేదు,
ఆయన నీ పాపాలను హిమము కంటే తెల్లగా కడిగి వేశాడు. యేసుని నమ్మడం అంటే ఆ కార్యాన్ని నమ్మడం. నీ ఆలోచన త్రోసివేయి. నువ్వు హత్య చేసిన, వ్యభిచారం చేసిన, దొంగతనం చేసినప్పటికీ ఆ పాపముల యొక్క వేలన శిలువలో ముగించబడింది. ఆయన శిలువలో ముగించాడు. ఆయన మనల్ని పాపం నుంచి పవిత్రులుగా చేశాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మరి బైబిల్లో ఉన్న మాటలు నమ్ముతూ నీ సొంత ఆలోచనలు నమ్ముతావా? మన ఆలోచనలు మన పాపంలాగా అనిపించవచ్చు, మనం పాపం చేశాం కాబట్టి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన న్యాయాధిపతి. నువ్వు పాపం చేస్తావు కానీ నువ్వు కడగబడ్డావు అంటున్నాడు. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు నీతిమంతుడు తీర్చబడ్డావు యేసు యొక్క రక్తం ద్వారా. మీరందరూ నమ్ముతున్నారా? మీరందరూ నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? మీరు పాపులా? నువ్వు ఇంకా పాపివైనట్లయితే నువ్వు చెప్తున్నావు యేసు యొక్క రక్తము శిలువలో నీ పాపాన్ని కడగలేదని చెప్తున్నావు. ఆయన సిలువ వేయబడింది పాపాలు క్షమించడానికి. నీ పాపాలు క్షమించకపోతే ఆయన విఫలమైనట్లు. చాలామంది పిల్లలు ఆ విధంగా ఆలోచించి సాతాను ద్వారా మోసపోతున్నారు. అది అలా కాదండి. మన పాపాలు క్షమించబడ్డాయి. అది మనకి బైబిల్ చెప్తూ ఉంది. నేను బైబిల్ చెప్పేదాన్ని నమ్ముతాను. అప్పటి నుంచి నా కడుపు ఎంతో పూర్తిగా ఆరోగ్యంగా అయింది. నేను ఎంతో బరువు పెరిగాను. ఇప్పుడు నేను కొంచెం భయపడుతున్నాను, ఎక్కువ బరువు పెరుగుతున్నానేమో చెప్పి. దేవుడు ఆయనకు వాగ్దానాన్ని ఆలోచించడానికంటే ఇంకా ఎంతో విస్తరించాడు. నీ ఆలోచనలకు ఏది సరిపడదు దాన్ని నమ్ముతున్నట్లయితే నువ్వు నీ ఆలోచనతో యేసుని నమ్ముతున్నట్టు కాదు. నీ ఆలోచనలకు సరిపడకపోయినప్పటికీ దేవుని యొక్క మాటను ఉన్నతుడికి అంగీకరించినప్పుడు అది విశ్వాసం అంటే. ఈరోజు చాలామంది చెప్తుంటారు యేసుక్రీస్తు శిలువలో చనిపోయాడని చెప్పి, వాళ్ళ పాపలు క్షమించబడ్డని చెప్తారు. కానీ ఇంకా వాళ్ళ పాపలు అనుకుంటారు. ఎందుకు అలా జరుగుతుంది? పాపాలు కడిగి వేసినప్పటికీ ఇంకా నేను పాపాన్ని కలిగి ఉన్నట్లయితే అది నవ్వుతున్నట్లు. ఆ పాపాలు క్షమించబడలేదా? మరి ఆ పాపాలు క్షమించబడకపోయిన క్షమాపణ అంటే ఏంటి? ఇంకా యేసు ఆ శిలువలో మన పాపములన్నిటి కూడా హిమం కంటే తెల్ల కడిగి వేశాడు. ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు, తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన చేతిలో గాయాలు, ముండ్ల కిరీటపు గాయాలు అన్నిట్లో ఆయన మనకు చూపించాడు. అవును, నువ్వు పాపం చేసిన హృదయం నిందారోపణ కలిగి ఉండొచ్చు, కానీ నీ శిలువలో చెల్లించిన వెల నువ్వు గుర్తు తెచ్చుకో. ఆ క్రీస్తు చేసిన కార్యాన్ని నువ్వు నమ్మాలి. అప్పుడు నీ హృదయం యేసు హృదయం ఒకటవుతుంది. ఆ రోజు నుంచి దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఇప్పటి వరకు ఆయన ఈ యొక్క మాటలు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన అనుమతించాడు. ప్రియమైన వారలారా, యేసుని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ఏదో చనిపోవాలి కాబట్టి చనిపోలేదు. ఆయన తన పని సగమే చేయలేదు. ప్రతి చిన్న పాపాన్ని, ప్రతి చిన్న మచ్చను హిమము కంటే తెల్లగా కడిగి వేశాడు. పూర్తి కడిగి వేశాడు. ఆయన పూర్తిగా శుద్ధి చేశాడు. నువ్వు పాపి కాదు, నిన్ను నీతివంతుడు చేశాడు. ఆయనను పరిశుద్ధుడిగా చేశాడు. ఆయనను పవిత్రుడిగా చేశాడు. బైబిల్ మనకు ఆ విధంగా చెప్తూ ఉంది. ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఆలోచన మిమ్మల్ని నమ్ముకోవద్దు, సాతాను ద్వారా మోసపోవద్దు. దేవుని యొక్క మాటను నమ్మండి. ఆ గానా దేశపు అధ్యక్షుడు చెప్పింది ఏంటంటే, ఆయన ముఖంలో ఎంతో సమాధానం కనిపించింది. ఆయన అన్నాడు, నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను నీతిమంతుణ్ణి యేసు ద్వారా. అతను ఎంతో సంతోషించాడు. మేము ఎంతో సమయం గడిపాము అక్కడ. ఆ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ ప్రెసిడెంట్ గారు చెప్పిన విషయాన్ని తీసుకోవాలనుకుంటున్నారు.
సరే ప్రెసిడెంట్ గారు, మీరు ఆ విషయాన్ని తీసుకోండి. ఆ దేశ అధ్యక్షురాలు భార్య వచ్చారు, అతను ఒక అసిస్టెంట్, ఇద్దరు కలిసి లోపలికి తీసుకువెళ్ళారు. మేము ఐవైఎఫ్ సెంటర్కి మరలా తిరిగి వచ్చేసాం. మాకు కార్యక్రమం కొనసాగిస్తూ వచ్చాం. 4 గంటల తర్వాత మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ దేశ అధ్యక్షురాలు మాకు ఫోన్ చేశారు. చాలా మెల్లటి స్వరంతో ఆమె చెప్పింది, ఆ దేశ అధ్యక్షుడు ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇప్పుడే మరి ప్రభు ద్వారా పిలువబడ్డారు. పాపక్షమణ పొందుకున్న 4 గంటల తర్వాత ఆయన పరలోక పిలుపు పొందుకున్నారు. దేవానికి ఎంతో వందనాలు. గానా దేశపు అధ్యక్షుడు జాన్ అటామిల్స్ అనే ఆయన ఒక రక్షణ నిమిత్తం దేవుడు నన్ను పంపించాడు. తర్వాత నేను గానాకి వచ్చినప్పుడు, మేము అదే సంవత్సరం క్యాంప్ చేస్తున్నప్పుడు చాలామంది మీడియా వాళ్ళు ప్రెసిడెంట్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. నా హృదయంలో నా ప్రియమైన స్నేహితుడు జాన్ అటామిల్స్ నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకపోయినట్లయితే, నిజమైన వాక్యాన్ని నమ్మడం పాప నుంచి విడుదల పొందుకున్నారు. కాబట్టి దేవుని వాక్యానికి వేరుగొన్న ఆలోచనలను త్రోసివేయండి. దేవుని యొక్క మాటను నమ్మండి. దేవుడు యేసుని ఈ భూమి మీద మన పాపాల కోసం పంపించాడు. ఆయన సిలువేయబడ్డాడు. ఆయన మన పాపాలని వదిలివేయలేదు, పరిపూర్ణంగా పూర్తిగా కడిగి వేశాడు. హిమము కంటే తెల్లగా కడిగి వేశాడు. మన పాపాలను కడిగి వేశాడు. కానీ సాతానుతో చెప్తూ ఉంటాడు, నువ్వులో పాపం ఉంది, నువ్వు అబార్షన్ చేయించుకున్నావు, నువ్వు అబద్ధమాడావు, నువ్వు దొంగతనం చేసావు, నువ్వు దుష్టుడివి, నువ్వు పాపివి. మోసపోవద్దు. న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన చెప్తున్నాడు నీతిమంతుడు తీర్చబడ్డావు అని. దేవుడు ఎప్పుడు కూడా పాపి నీతిమంతుడు అన్నాడు. అవును, మన పాపులమే, కానీ మనం యేసు రక్తం ద్వారా కడిగబడ్డాం. అందుని బట్టి మన నీతిమంతులు చెప్తున్నాం. ఆయన నీతిమంతుడు పాపి అనట్లేదు. మనం పాపులం ఒకప్పుడు, కానీ యేసు యొక్క రక్తం ద్వారా, అది మన పాపాలకు వెల చెల్లించడం ద్వారా, నువ్వే పాపం చేసినప్పటికీ ఏ పాపాన్ని కూడా మిగిల్చకుండా ఆయన మన పాపాన్ని పూర్తిగా కడిగి వేశాడు. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? ఆమేన్. ఈసారి మనం పాపక్షమను ఎలా పొందుకోగలుగుతాం, ఎలా దేవుడితో ఒకటవగలుగుతాం, దాన్ని కొనసాగించబోతూ ఉన్నాను. దేవుని కృప ద్వారా మీ ఆలోచనలు మీరు నమ్మొద్దు, మీ యొక్క హృదయాన్ని మీరు నమ్మొద్దు. దేవుని యొక్క మాటను నమ్మండి. మీ హృదయాన్ని ఖాళీ చేసుకొని ఆ సమయంలో యేసు యొక్క హృదయం మీ హృదయంతో ప్రవహిస్తుంది. అప్పుడు దేవుని యొక్క నీతి, యేసు యొక్క నీతి మీ నీతి అవుతుంది. దేవుని యొక్క శక్తి మీ శక్తి అవుతుంది. దేవుని యొక్క జ్ఞానం మీ జ్ఞానం అవుతుంది. మీరు మారుతారు, మీరు నూతన పరచబడతారు. నేను కూడా పాపక్షమను పొందుకున్న తర్వాత నా జీవితం మారడం మొదలుపెట్టింది. నేను యేసు యొక్క ప్రేమను అనేక మందికి అందించాను. మనం ప్రార్థన చేసుకుందాం. మా పరలోకం తండ్రికి ఎంతో వందనాలు. సాతాను మనల్ని మోసం చేస్తూ మేము పాపలమో చెప్తూ ఉన్నాడు, కానీ యేసు మమ్మల్ని పరిపూర్ణంగా మా పాపల నుంచి కడిగి వేశాడు. దేవ, సాతాను ద్వారా మోసపోకుండా సహాయం చేయండి. దేవ, మేము నీతిమంతులు చెప్తున్న మాట నమ్మడానికి సహాయం చేయండి. దేవ, మేము కడగబడ్డామో చెప్తుంది, మేము పవిత్రమేమో చెప్తుంది. దేవ, ఈ కృప అందరి మీద ఉండినట్లు సహాయం చేయండి. దేవ, ఈ హృదయాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. నీతిమంతులను నమ్మడానికి సహాయం చేయండి. ఆశీర్వదకరమైన జీవితాన్ని ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి వందనాలండి. 여러분, 내 죄를 못 씻은 예수를 믿지 말고
내 죄를 씻은 예수님을 믿읍시다. 우리가 죄인으로 있는 예수를 믿지 말고 우리를 죄도 깨끗게 하신 예수를 믿읍시다. 하나님은 인간을 믿을 수 없어요. 인간 또 실수하고 죄 짓고 실수하고 죄 지으니까 믿을 수 있는 분은 예수님 한 분밖에 없어요. 그래서 예수님을 대표 선수로 보내서 그 선수가 1등하면 금메달이 우리 거 되듯이 그 예수님이 잘하면 죄가 저절로 씻어지도록 그런 법을 만들었습니다. 내가 그들의 죄악을 사하고 다시는 그 죄를 기억지 아니하리라 여호와의 말이니라. 새 언약 새 법은 내가 잘하고 못하고 아무 상관이 없고 대표 선수 예수님이 잘하면 하늘나라 갈 수 있도록 된 이 법입니다. 하늘나라 그 어디에도 우리 죄의 기록이 남아있지 않습니다. 첫 번째로 하나님의 마음에도 우리 죄의 기록이 없습니다. 그래서 하나님은 우리 죄를 기억지 아니한다 그랬어요. 여러분의 마음에는 죄의 기록이 있을 겁니다. 그것은 뭘로 제하느냐? 믿음으로 제하는 것입니다. 내 마음에 죄를 지은 건 사실이지만 이 죄도 예수님 십자가에 씻어졌어 이렇게 믿을 때 여러분 마음에 있는 죄의 기록이 지워지는 것입니다. 믿습니까? 여러분 내 죄를 못 씻은 예수를 믿지 말고 내 죄를 씻은 예수님을 믿읍시다. 우리가 죄인으로 있는 예수를 믿지 말고 우리를 죄도 깨끗게 하신 예수를 믿읍시다. Theology schools were established to prepare people to preach the clear gospel of Jesus Christ. They were designed to teach the truths of the Bible and to build an unwavering faith in God. However, as time has passed, theological institutions found themselves placing the thoughts of man above the Word of God. It's time to look past rigid and theory-centric theological curricula and return to a true study of the Bible that will instill faith in our hearts and strengthen our spirits. Good News Theology School offers practical, flexible, and affordable systematic study of the Word through insightful lectures, engaging student-led projects, and heart-to-heart fellowship with classmates and professors alike. Good News Theology School is where future servants of the gospel learn how to preach the light of Jesus Christ to those who are stuck in sin and despair. Register today and become a missionary of Christ, no matter where you are.